మనిషి ఈ భూమి మీద మనుగడ సాగించడానికి ముఖ్యంగా కావలసినది గాలి, నీరు, ఆహారం. ఈ మూడు లేకపోతే మనిషి బ్రతకలేడు. మనిషి జీవించటం కష్టసాధ్యం అవుతుంది. ఇంకా చెప్పాలనంటే కొన్ని రోజుల పాటు ఆహారం తీసుకోకపోతే మనిషి చిక్కి శల్యమై మరి అనారోగ్యానికి గురై ప్రాణం పోగొట్టుకుంటాడు. నీరు లేకపోయినా బ్రతకలేడు, గాలి లేకపోయినా బ్రతకలేడు. ఈ మూడింటిలో కూడా ఇంకా బాగా ప్రాముఖ్యమైనది గాలి అండి. ఈ మూడింటిలో బాగా ప్రాముఖ్యమైనది గాలి. ఆహారం లేకపోయినా కొన్ని రోజుల పాటు ఉండగలడు. సుమారు మరి 40 రోజులు ఉపవాసం చేసినటువంటి పరిస్థితులు యేసుక్రీస్తు వారు కానివ్వండి, మోషే గారు కానివ్వండి, 40 రోజులు ఉపవాసం ఉన్నారు. అలాగే ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు కూడా సుమారుగా 40 దినాల పైగా ఆయన ఉపవాసం 56 రోజుల పాటు మరి ఆహారం లేకుండా ఆయన నిరాహార దీక్ష చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం. అలాగూ మరి ఎన్ని రోజులు ఈ భూమి మీద బ్రతకాలన్నా ఆహారం లేకపోయినా ఎక్కువ రోజులు, కనీసం ఒక 56 రోజులు బ్రతికుండే అవకాశం ఉంది. నీరు లేకపోతే నీరు లేకుండా ఉండాలన్నా కొన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. కానీ గాలి లేకపోతే కొన్ని నిమిషాలేనండి, నిమిషాల వ్యవధిలో మన ప్రాణం పోతుంది. ముక్కు మూసుకొని గాలి పీల్చకుండా ఎంతసేపు ఉండగలము అని అంటే కొన్ని నిమిషాలు మాత్రమే. అంటే దేవుడు మనకి బ్రతుకునిచ్చి ఆ బ్రతుకులో మనం బ్రతకటానికి అవసరమైనటువంటి గాలిని, నీటిని, ఆహారాన్ని అనుగ్రహించి వాటి ద్వారా మనల్ని బ్రతికిస్తూ అవి ఎంత ప్రాముఖ్యమైనవో తెలియచేస్తూ వాటి ద్వారా మనం కొన్ని సంగతులను మనం గ్రహించాలని ఈ ప్రక్రియ అనేది పెట్టాడండి. మనం శ్వాసక్రియ చేస్తాం, మనం గాలిని పీలుస్తాం, వదులుతూ ఉంటాం. మనుషుల్లో ఒక రకంగా ఉంటుంది శ్వాసక్రియ అనేది, మొక్కల్లో మరో రకంగా ఉంటుంది. మొక్కలు కూడా శ్వాసక్రియ చేస్తాయి, చెట్లు కూడా శ్వాసక్రియ చేస్తాయి. అవి ఎలా చేస్తాయంటే వాటికి కూడా మనలాగా ముక్కు ఉండదు. కానీ వాటికి ఉన్నటువంటి చెట్ల ఆకుల వలన ఆ పత్రాలకు రంధ్రాలు, పత్ర రంధ్రాలు అని అంటారు. వాటి ద్వారా సంయోగ క్రియ జరిపి అవి కూడా శ్వాసక్రియ చేస్తాయండి. ఆక్సిజన్ అవి ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, మనకు కావలసినటువంటి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. మొక్కల్లో శ్వాసక్రియ ఒక రకంగా ఉంటుంది. అలాగే ఆలోచిస్తే నీటిలో ఉన్నటువంటి చేపలు కూడా శ్వాసక్రియ చేస్తాయి. అవి ఎలా చేస్తాయి, మొప్పల ద్వారా శ్వాసక్రియ చేస్తాయండి. అంటే రకరకాల జీవులన్నిటిలో శ్వాసక్రియ కొన్ని వేరు విధాలుగా ఉంది అని మనం తెలుసుకుంటున్నాం. మరి మనుషుల్లో జీవించడానికి కావలసినటువంటి శ్వాసక్రియ అనేది ఉంది. దానిని బట్టి మనమంతా ఏమనుకుంటున్నామంటే ఊపిరి, మనం తీసుకుంటున్నటువంటి ఉచ్ఛ్వాస కానివ్వండి, నిశ్వాస కానివ్వండి, వదులుతున్నటువంటి గాలి నిశ్వాస అని అంటాం. వాటిని మనం ఊపిరి అని అంటాం. ఆ విధానాన్ని, ఆ ప్రక్రియని మనం ఊపిరి అని అంటాం. ఊపిరి అంటేనే ప్రాణం అని అంటాం. ఊపిరి అంటే పర్యాయపదంగా ప్రాణం అని చెప్తూ ఉంటాం. ప్రియులారా, మనకి ఈ శరీరాన్ని అనుగ్రహించి మన శరీరంలో ఈ శ్వాసక్రియ అనేది ఏర్పాటు చేసింది దేవుడు, ఊపిరినిచ్చింది దేవుడు. కానీ ఈ శ్వాసక్రియ ద్వారా మనం బ్రతుకుతున్నామని ఈ ప్రపంచం ఏమనుకుందంటే కేవలం ఊపిరి ద్వారానే మనం బ్రతుకుతున్నాం అనుకుంది. కేవలం ఊపిరి ద్వారానే మనం బ్రతుకుతున్నాం అనుకుంది. కరోనా వచ్చినటువంటి సమయంలో ఈ ఊపిరి అనేది చాలా మరి ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకనంటే ఈ ఊపిరి ఆడక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ అడ్మిట్ అయితే అక్కడ ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో చాలా ఇబ్బందులు పడ్డాం. గత 2 సంవత్సరాలుగా ఈ కరోనా పరిస్థితుల్లో ఎంతోమంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు ఊపిరి ఆడకండి. అలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ విలువేంటో ప్రపంచానికి అర్థమైంది. ఎందుకనంటే ఆ ఆక్సిజన్ లేకపోతే మనం బ్రతకలేము. ఆక్సిజన్ అంటేనే ప్రాణవాయువు అనేటువంటి పేరు పెట్టారు. అంటే గాలికి మనల్ని బ్రతికించే శక్తి ఉంది అని మనం గుర్తించాం. కానీ కేవలం గాలి వల్లనే మనం బ్రతుకుతున్నామా? అలా అనుకుంటే నీరు లేకపోయినా మనం బ్రతకలేము, ఒకవేళ ఆహారం లేకపోయినా మనం బ్రతకలేము.
ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ప్రియులరా, ఈ శరీరానికి శక్తిని అందించటానికి, ఈ శరీరాన్ని జీవింపచేస్తూ ఉండటానికి కావలసినటువంటి ఇంధనాలుగా మనం చెప్పుకోవాలండి. ఒక బైక్ ఉందనుకోండి, ఆ బైక్కి పెట్రోల్కి అవసరం. కారు ఉందనుకోండి, డీజిల్ అవసరం. అలాగే కొన్ని ఆటోలు తిరుగుతున్నాయి, సిఎన్జి ఆటోలు, వాటికి ఏం అవసరం? గ్యాస్ అవసరం. అలాగూ ఒక వస్తువు అనేది ఉంటే దానికి కావలసినటువంటి ఇంధనం ఖచ్చితంగా అవసరం. అలాగే దేవుడు కూడా మనకి శరీరాన్ని అనుగ్రహించి ఆ శరీరానికి కావలసినటువంటివన్నీ ఇంధనాలుగా దేవుడు ఈ భూమి మీద ప్రకృతిలో ఉంచాడు, ఇచ్చాడు. ఇంధనమే ప్రాముఖ్యం అని అనుకుంటే కాదండి. ఇంధనం కంటే ప్రాముఖ్యమైనది వాహనంలో ఉన్నటువంటి సిస్టమ్, అది ఎక్కువ ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే దేవుడు కూడా తొలి మనిషిని అయినటువంటి ఆదాముని పుట్టించేటప్పుడు ఒక మాట మన కోసం రాయించాడు. మనందరికీ తెలిసిన మాట అయినా సరే ఒకసారి మనం అంతా కూడా చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం పిల్లరా. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి నరుని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడు కూడా ఇదే మాట అన్నాడండి. జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. కానీ మనమేమనుకున్నామంటే ఈ వాక్యాన్ని చదువుకొని జీవవాయువు అనగానే ఆక్సిజన్ అనుకున్నామండి. గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ అనుకున్నాం, కానీ ఆక్సిజన్ కాదండి. ఒకవేళ ఆక్సిజన్నే దేవుడు ఆదాము శరీరంలోకి ప్రవేశపెట్టేటట్టయితే ఆ ఆక్సిజన్ ఎక్కడుంది? ఈ భూమి మీదే ఉంది, ఈ ప్రకృతిలోనే ఉంది, చెట్ల నుంచి వచ్చేటువంటి గాలిలోనే ఉంది. కానీ ఆ గాలిని ప్రవేశపెట్టాడా దేవుడు? తనలోని ఊపిరిని ప్రసాదించాడా? ఏమండి, ఆయన ఏం చేశాడు? మళ్ళీ చదువుకుందాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి నరుని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా. ఊదింది దేవుడండి, ఊదింది దేవుడు. అలాగూ దేవుడు ఆదాము శరీరంలోకి జీవవాయువు రూపంలో ప్రవేశపెట్టింది ఏంటనంటే జీవాత్మ అండి. జీవాత్మ, ఆత్మను అనుగ్రహించాడు. అంటే కేవలం గాలి వల్లనే మనం బ్రతుకుతున్నాం అనుకుంటే కనుక సిలిండర్లు ఉన్నాయి కదండి, మన దగ్గర చాలా సిలిండర్లు ఉన్నాయి కదా. ఆ సిలిండర్లు ఉన్నప్పుడు ప్రాణం పోయినటువంటి మనిషికి ఆ సిలిండర్లో ఉన్నటువంటి ఆ గాలిని ఎక్కిస్తే మళ్ళీ బ్రతకాలి కదా. ఎందుకు బ్రతకటం లేదు? ఆపత్కాలంలో ఆక్సిజన్ సిలిండర్ ఉంటే బ్రతికిస్తుంది, ఓకే రైట్. ఎందుకనంటే ఊపిరి ఆగిపోకుండా కొంతకాలం తాత్కాలికంగా మనిషి ప్రాణాన్ని నిలబెడుతుంది, అది ఓకే. కానీ అదే గాలి మనిషి ప్రాణం పోయిన తర్వాత ఉపయోగపడుతుందంటే ఉపయోగపడదు, అవునా కదా? అందుకే ఆ గాలి వలన మనిషి బ్రతకటం లేదు. గాలి కంటే ఇంపార్టెంట్ అయింది ఏదో ఉంది. అదేమిటనంటే జీవాత్మ అని అన్నాడు. చూడండి ఆ మాటలో జీవాత్మ అని అన్నాడు. అదేవిధంగా యోబు గ్రంథం చూడండి, 27వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనం. యోబు గారు ఏమంటున్నారు ఒకసారి మనం చూడగలిగితే, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములలో ఉండుటను బట్టి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. నా ఊపిరి ఇంకాను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి. అప్పటికి ఆయన పరిస్థితి ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు. తనకున్న సమస్తం పోగొట్టుకున్నాడు. తన పిల్లలు చనిపోయారు, తన ఆస్తి అంతా పోయింది, తన శరీరంలో ఆరోగ్యం కూడా క్షీణించుకుపోయింది. నడినెత్తు మొదలుకొని అరికాల వరకు కురుపులతో బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో తను అన్ని పోయిన వాటి గురించి ఆలోచించడం లేదండి. ఏమంటున్నాడనంటే నా ఊపిరి ఇంకనూ నాలో పూర్ణముగా ఉండుటను బట్టి. మన ఊపిరండి, ఆ ఊపిరిని మనం కొలుస్తాం. ఎలాగూ ఆ కరోనా వచ్చిన సమయంలోనే అందరూ పల్స్ ఆక్సిమీటర్లు కొనుక్కున్నారు. వాటి ద్వారా మన ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మనం తెలుసుకుంటా ఉన్నాం. ఎంత ఉంది? 70 ఉందా, 80 ఉందా, 90 ఉందా, 100 ఉందా? అంటే ఆక్సిమీటర్ అనేది మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎంతవరకు ఉందో మనకి తెలియచేస్తుంది.
శరీరం అంతా కురుపులతో బాధపడుతున్నటువంటి యోబు గారికి ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయంట? పూర్ణముగా ఉన్నాయట. పూర్ణముగా ఉంది. నా ఊపిరి ఇంకా నాలో పూర్ణముగా ఉంది. ఈ ఊపిరి ఇంత పూర్ణముగా ఉండడానికి కారణం ఏంటి? కారణం ఏంటో తర్వాత చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు? దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములలో ఉండుటను బట్టి. అంటే అర్థం ఏంటన్నమాట? ఈ ఊపిరి ఉందంటే అర్థం ఏంటి? దేవుని ఆత్మ ఉందని. దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఊపిరి ఉంది అని అంటాను. తేడా ఏమైనా ఉందా? లేదండి. ఆయన ఏంటంటే ఊపిరి నాలో ఉంది అని అంటే ఆత్మ ఉందని చెప్పాడు. ఆత్మ ఉంది కాబట్టి మనిషి ఊపిరి పీల్చి బ్రతుకుతున్నాడు. రెండు ఒకటేనండి. కాబట్టి యోబు గారు అన్నటువంటి మాటను బట్టి మనిషి బ్రతకటానికి కావాల్సింది ఊపిరా లేకపోతే ఆత్మ? ఆత్మ అండి. శరీరాన్ని జీవింపచేసేది ఆత్మ. ఇంకో మాట చూద్దామా? ఆదికాండం 7వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయము 22వ వచనం అండి. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నయు చనిపోయాను. జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవి అంటే ఊపిరి దేనికి సంబంధించింది? జీవాత్మకు సంబంధించినది. అంటే ఈ జీవక్రియలన్నీ దేని వల్ల పనిచేస్తున్నాయండి? ఒక శ్వాసక్రియ కాదండి. రక్త ప్రసరణ వ్యవస్థ కానీ, లేకపోతే శరీరంలో ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి అని అంటే కారణం ఏంటనంటే లోపల ఆత్మ ఉంది కనుక. ఒకవేళ ఆత్మ లేకపోతే శ్వాసక్రియ పనిచేయదు, మెదడు పనిచేయదు, గుండె పనిచేయదు, ఊపిరితిత్తులు పనిచేయవు, కిడ్నీలు పనిచేయవు. ఏమండి? ఇంకా శరీరంలో ఉన్నటువంటి జీవక్రియలన్నీ నిలిచిపోతాయి. ఇక కళ్ళు ఉంటాయి కానీ మనం చూడలేం, చెవులు ఉంటాయి కానీ మనం వినలేం, నోరు ఉంటుంది కానీ మాట్లాడలేం. అదేనండి మరణం. అదే మరణం. ఆత్మ ప్రాముఖ్యమైనదండి. ఆత్మ వలనే మన శరీరం జీవించగలుగుతుంది. మనం ఊపిరి పీల్చుకోగలుగుతున్నామని అంటే కారణం ఆత్మ ఉండటాన్ని బట్టే. దేవుడు అనుగ్రహించిన ఆ ఆత్మ మన శరీరంలో ఉందండి. ఇంకా చెప్పాలంటేనండి, ఊపిరి కంటే, మన శరీరంలో జీవక్రియలన్నిటికంటే, అన్ని వ్యవస్థల కంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆత్మేనండి. వాటన్నిటినీ పనిచేసేలా చేసేది ఆత్మే. చాలా ప్రాముఖ్యమైనదండి. ఎంత ప్రాముఖ్యమైనదంటే యేసుక్రీస్తు వారు అంటారు కదా, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఏమనంటారు? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. శరీరం కేవలం నిష్ప్రయోజనం. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఆత్మ లేకపోతే, ఆత్మ అనేది ఈ శరీరంలో లేకపోతే శరీరం వల్ల ఏ ఉపయోగము లేదు. ఇక ఇందులో జీవక్రియలు అన్నీ నిలిచిపోతాయండి. కరెంటు పోయిందనుకోండి, ఇంట్లో ఉన్న ఫ్యాన్ తిరిగే ఫ్యాను ఆగిపోద్ది, లైట్ ఆఫ్ అయిపోద్ది. ఏమండి? ఇంకా ఏసీ ఆఫ్ అయిపోద్ది. మిక్సీ వేస్తున్నారు అనుకోండి ఇంట్లో, ఆ మిక్సీ వేస్తున్న సమయంలోనే ఫ్యాన్ అయిపోయింది అనుకోండి, ఇంకొంచెం నలిగితే బాగుండని ఈవిడ అనుకుంటారు. కానీ అక్కడ ఏమవుతుంది? కరెంటు పోయింది. ఇంకా మిక్సీ పని చేయదు, గ్రైండర్ పని చేయదు, ఏవి పని చేయవండి. ఎందుకు పని చేయదు అని అంటే ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నీ పని చేయటానికి ఏది కావాలి? కరెంటు కావాలి. కరెంటు లేకపోతే ఏ వస్తువు పనిచేయదండి. అలాగే శరీరంలో శ్వాస వ్యవస్థ పనిచేయాలన్నా, మిగిలినటువంటి అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలన్నా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆత్మే. అదే చెప్పారండి యేసుక్రీస్తు వారు. ఆత్మయే జీవింపచేయుచున్నది. ఇక వేరే ఏం కాదు. గాలి వల్ల మీరు బ్రతుకుతున్నారు అనుకుంటున్నారేమో కాదు, నీటి వల్ల మీరు బ్రతుకుతున్నారేమో కాదు, ఆహారం వల్ల మీరు బ్రతుకుతున్నారేమో కాదు, వీటన్నిటి వల్ల అసలు ఏమీ కాదు. దేని వల్ల మీరు బ్రతుకుతున్నారంటే ఆత్మయే. ఆత్మయే. ఆత్మ వల్లనే మనం జీవించగలుగుతున్నామండి. ఎంత మంచి మాట చెప్పారండి యేసుక్రీస్తు వారు. ఇంతవరకు మనిషి బ్రతకటానికి కావలసినవన్నిటిని చూసుకొని వీటి వల్లనే మనం బ్రతుకుతున్నామని ప్రపంచం పొరపాటు పడుతుంది. కానీ ఆత్మేనండి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఆత్మేనండి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆత్మే. ఒకవేళ ఆత్మ అనేది మన దేహంలో ఉంటే, ఏమండి, ఒకవేళ ఆత్మ అనేది మన దేహంలో ఉంటే శ్వాసక్రియ జరగకపోయినా బ్రతకగలమండి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. డిస్టర్బెన్స్ ఉంది బాగా, ఏమండి,
కానీ మీరు శ్రద్ధగా ఆలకిస్తే దేవుని వాక్యం బాగా అర్థమవుతుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఏంటనంటే శ్వాసక్రియ జరగకపోయినా మనం బ్రతకగలం. ఎలా బ్రతకగలమండి? ఏమండి, ఎవరో బాబా తపస్సు చేస్తున్నారట, ఏమండి, ఆయన ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్నారంట కొన్ని వేల సంవత్సరాల నుంచి, ఆయన బ్రతికే ఉన్నాడట అని చెప్పి ఎలాంటి మాటలు చెప్పడానికి కాదండి వచ్చింది. మనం శ్వాస వ్యవస్థ పని చేయకపోయినా మనం బ్రతకగలం. ఇప్పటి వరకు మీరు చదువుకున్నారు. జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయిను జలప్రళయ కాలంలో. అంటే జంతువులకు కూడా ఆత్మ ఉంది, వాటి వల్లనే అవి కూడా బ్రతుకుతున్నాయి. ఒకవేళ వాటిలో ఆత్మ ఉంటే శ్వాసక్రియ జరగకపోయినా బ్రతకగలం 6 రోజులు. అమ్మో, మనమైతే ఎంతసేపు బ్రతకగలం? 6 నిమిషాలు కూడా బ్రతుకుతాం లేదో గ్యారంటీ లేదు. ఎందుకంటే గట్టిగా ముక్కు మూసుకొని ఉన్నాం అనుకోండి, ఎంతసేపు మూసుకొని ఉంటాం? ఒకవేళ పొరపాటున కనుక ఎక్కువసేపు మూసుకుంటే చచ్చిపోయాం అనుకోండి, ఏంటి పరిస్థితి? తేలు 6 రోజుల పాటు శ్వాసక్రియ జరగకుండా బ్రతకగలదటండి. ఇంకా చెప్పమంటారా? ఆహారం తినకుండా ఏడాది పాటు ఉండగలదట. ఎలాగంటే దాని శరీరం ప్రత్యేకమైన నిర్మాణం అండి. దానికి కోసం ప్రత్యేకంగా దేవుడు కొన్ని స్పెషలైజేషన్ ఇచ్చాడు. అది ఎలా అంటే ఆ తేలు తనలో ఉన్నటువంటి కొవ్వు పొరలను ఉపయోగించుకొని ఆహారం లేకపోయినా ఏడాది పాటు జీవించగలదట. దానికున్న స్పెషాలిటీ అది. తనకున్న మెటబాలిజం రేటుని తగ్గించుకొని శరీరంలో శక్తిగా వినియోగించుకుంటూ ఏడాది పాటు ఉండగలదు. అంటే ఆహారం లేకపోయినా జీవించే జీవులు ఉన్నాయి. శ్వాసక్రియ జరగకుండా 6 రోజుల పాటు తేలు జీవించగలదు. మరి మనం ఎలా జీవించగలమండి? శ్వాసక్రియ ఆడకుండా, పని చేయకుండా, ఊపిరి పీల్చుకోకుండా మనం బ్రతకగలమా? మనం ఊరికే ఏమండి మీరు ఏదో కట్టుకథలు చెప్తున్నారు, మాకు మమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు అని అనుకోకండి. మిమ్మల్ని ఖచ్చితంగా మీ అందరి చేత ఒప్పిస్తాను. ఎలా ఒప్పిస్తానో మీ అంతటా మీరే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎందుకనంటే ఆల్రెడీ మీరు ఊపిరి తీసుకోకుండా ఉన్నారు. ఇప్పుడు కాదండి. ఎప్పుడున్నారు? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, నెల రోజులు కాదు, 9 నెలలు ఉన్నారు. 9 నెలలు ఉన్నారు. ఇప్పటికే మీకు ఒక విషయం అర్థమైపోయి ఉంటుంది. ఎప్పుడున్నాం? తల్లి గర్భంలో ఉన్నప్పుడండి. తల్లి గర్భంలో 9 నెలల పాటు ఒక సంచిలో ఉన్నాం. అప్పుడు ఊపిరి తీసుకున్నావా? ఈ నాసికారంధ్రాల ద్వారా మనం గాలిని పీల్చుకున్నామా? పీల్చుకోకపోయినా మనం బ్రతికున్నావా లేదా? బ్రతికున్నామండి. ఎలా బ్రతికున్నామనంటే గుండె కొట్టుకుంటుందా? తల్లి గర్భంలో 6 వారాలకే గుండె తయారైపోయింది. ఆ గుండె పని చేయడం మొదలు పెడుతుంది, పనిచేస్తుంది. గుండె ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేస్తారు. గర్భంలో పిండం యొక్క పరిస్థితి ఏంటి? మెదడు పనిచేస్తుందా, కిడ్నీలు పనిచేస్తున్నాయా, అన్నీ టెస్ట్ చేస్తారండి. స్కానింగ్లో మొత్తం అన్ని వివరాలు వాళ్ళు తెలుసుకుంటారు. డాక్టర్ అన్ని విషయాలు తెలుసుకుంటుంది. కడుపులో ఉన్న బిడ్డ కదులుతుంది, ఆవులిస్తుంది, క్రియలన్నీ. అంటే జీవించి ఉంది కానీ శ్వాసక్రియ జరగట్లేదండి. జీవించి ఉంది కానీ శ్వాసక్రియ జరగట్లేదు. ఎలా బ్రతికి ఉంది? శ్వాసక్రియ జరగకుండా 1 కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 9 నెలల పాటు సుమారుగా తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువుకి ఆక్సిజన్ అందకుండా ఎలా బ్రతికి ఉంది? ఇది నా క్వశ్చన్ అండి. ఎందుకనంటే ఆత్మ ఉంది గనక. ఆ శరీరంలో కూడా, పిండంలో ఉన్నటువంటి ఆ శరీరంలో కూడా ఆత్మ ఉంది గనక, ఆత్మయే జీవింపచేస్తుంది గనక తల్లి గర్భంలో మనకి ఊపిరి ఆడకపోయినా మనం బ్రతికే ఉన్నామండి. అలా ఊపిరి ఆడకపోయినా బ్రతికి ఉండటానికి ఎవరు సహాయం చేశారో ఒకసారి చూస్తారా? యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం అండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా నిన్ను సృష్టించాడు, గర్భంలో నిన్ను నిర్మించాడు, నీకు వీటన్నిటిని ఇచ్చాడు, నీకు సహాయం చేస్తున్నాడు. ఎలా సహాయం చేశాడు? దేవుడు సహాయం చేశాడంటే అలా చేశాడో మనకు తెలియదు కదండి. సహాయం చేశాడండి. ఎలా సహాయం చేశాడంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు ఏమండి ఒక సంచి లాంటి నిర్మాణంలో ఉంటుందండి. ఆ సంచిలో కూడా ఉమ్మనీరుతో నిండి ఉంటుంది. ఆ సంచి, ఆ నీటిలో ఉన్నటువంటి సంచిలో ఉన్నటువంటి ఆ పిండానికి ముక్కున్నా, ఆ ముక్కులో నాసిక రంధ్రాలు ఉన్నా వాటి ద్వారా గాలిని పీల్చడానికి అవకాశం
లేదు. అక్కడ గాలి లేదు, ఆ గర్భంలో గాలి లేదు, పీల్చడానికి ముక్కు ద్వారా పీల్చుకునే అవకాశం లేదు. ఒకవేళ పీలిస్తే ఏమొస్తుంది? ఉమ్మనీరు లోపలికి వచ్చేస్తుంది. బ్రతుకుతారా? బ్రతకరు. అయినా మనం బ్రతికున్నాం. ఎలా అంటే దేవుని సహాయం వలన. దేవుడు ఎలా సహాయం చేశాడు చెప్పమంటారా? దేవుడు ఎలా సహాయం చేశాడంటే, తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువుకి ఒక నాడీ వ్యవస్థ అండి, అంటే ఒక పేగు ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నాడు కదా, తల్లి పేగు ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నాడు కదా. అలాగే ప్లెజెంటా అని అంటారండి, జరాయువు తెలుగులో జరాయువు అని అంటారు. దాని ద్వారా ఆహారంతో పాటుగా ఆక్సిజన్ కూడా అందించి సహాయం చేసాడండి. అంటే ముక్కు ద్వారా శ్వాసక్రియ జరిగితేనే బ్రతుకుతామని మనం అనుకుంటున్నాం. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఊపిరాడితేనే కానీ బ్రతకలేం. కాబట్టి దీనివల్లనే మనం బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం. ఇదే మనకు ప్రాణం అనుకుంటున్నాం. కానీ ప్రాణం అంటే ఏది? ఆత్మ అండి. ఆత్మ ఉండబట్టే గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు దేవుడిచ్చినటువంటి ఆ సహాయంతో బ్రతుకుతుంది. ఆక్సిజన్ తల్లి గర్భంలో నుంచే అందుతుందండి. విచిత్రం ఏంటనంటే, బిడ్డ పుట్టిన తర్వాత అది ఆటోమేటిక్గా మూసుకుపోద్దంటండి. ఆ ద్వారం ఆటోమేటిక్గా మూసుకుపోయిద్దంట. ఏంటి? అప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత కదా డాక్టరు ముక్కులో నుంచి అవి క్లియర్ చేయడానికి తీస్తారండి. లోపల ఉన్నటువంటి ఆ నీటిని అంతా క్లియర్ చేస్తే అప్పుడు ఊపిరి పీల్చుకొని బిడ్డ ఏడుస్తూ ఉంటుంది. ఊపిరి పీల్చుకోవడానికి సడన్గా ఇబ్బంది అయ్యేసరికి ఏడుస్తుందండి బిడ్డ. అంటే చూడండి, బిడ్డ ఊపిరి తీసుకుని పుట్టిన తర్వాత తన నాసికారంధ్రాల ద్వారా ఊపిరి పీల్చుకుంది, కానీ గర్భంలో ఉండగా ఆ విధంగా లేదు. అంటే మనకి ఊపిరి పీల్చుకోకపోయినా మనకు బ్రతికే అవకాశం దేవుడు ఇచ్చాడు. అలాగే శ్వాసక్రియ అనేది ఇంపార్టెంట్ కాదండి, దానికంటే ఆత్మ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సంగతి తెలియక చాలామంది ప్రకృతి సంబంధులుగా మారిపోయారండి. కేవలం ఈ భూమి మీద ఉన్నటువంటి గాలి, నీరు, ఆహారం వీటి వల్లనే మనం బ్రతుకుతున్నాం అనుకొని దేవుణ్ణి మర్చిపోయి దేవుడు లేడు, దేవుడు అసలు మనల్ని బ్రతికించడం లేదు, ఆ దేవుని ఉనికినే ప్రశ్నిస్తున్నటువంటి సమాజంగా మారిపోయారండి. కానీ మనకు ఊపిరి ఆడుతుంది అని అంటే ఖచ్చితంగా ఎవరున్నారన్నమాట? దేవుడు ఉన్నాడు కనుకనే తల్లి గర్భంలో మనకు శ్వాస ఆడకపోయినా ఆక్సిజన్ అందించి మనల్ని బ్రతికించాడు. అలాగూ భూమి మీద పుట్టిన తర్వాత ప్రకృతిలో ఉన్న గాలిని మనకు అందించి మనల్ని బ్రతికిస్తున్నాడు. చూద్దాం, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 25వ వచనం అండి. ఆయన అందరికీ జీవమును, జాగ్రత్త చూడండి, జీవమును, ఊపిరిని, సమస్తమును, జీవాన్ని దయచేస్తున్నాడు. ముందు ఆత్మ ద్వారా జీవాన్ని దయచేస్తున్నాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ ప్రాణాన్ని నిలబెట్టడం కోసం ఊపిరిని, ఆ ఊపిరితో పాటుగా ఇంకేం కావాలి? నీరు, ఆహారం, సమస్తం. ఇక ప్రకృతిలో ఉన్నటువంటివన్నీ దేవుడు మన కోసం అనుగ్రహించాడండి. ఇవన్నీ మన కోసం చేశాడు. ఆయన ఆహారాన్ని, జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దేవుడు మన కోసం దయచేశాడు. అంటే గాలిలో ఆక్సిజన్ ఉంది కదా, ఆక్సిజన్ కదండి మన శరీరానికి కావాల్సింది. కార్బన్ డైఆక్సైడ్ అవసరం లేదు కదా, ప్రాణవాయువే కదా ఆక్సిజన్ అంటే. అదొకటి ఇస్తే సరిపోద్ది కదండి. కార్బన్ డైఆక్సైడ్ ఎందుకండి అని చాలామంది మాట్లాడుతూ ఉంటారండి. ఏమండి, కార్బన్ డైఆక్సైడ్ ఎందుకండి? అనవసరం కదా కార్బన్ డైఆక్సైడ్ ఎందుకో కూడా ఒక మాట చెప్తానండి. అదేంటనంటే, ఆక్సిజన్ అనేది మనం గాలి పీల్చుకుంటున్నప్పుడు ఆక్సిజన్ అనేది సంగ్రహించి మళ్ళీ నిశ్వాసలో ఏం చేస్తున్నాం? కార్బన్ డైఆక్సైడ్ అంటే బొగ్గు పులుసు వాయువు అని అంటాం. దాన్ని మనం బయటికి వదిలిపెడుతున్నాం. ఈ బొగ్గు పులుసు వాయువు మొక్కలకు కావాలండి. అంటే ఒకరి ద్వారా ఒకరు బ్రతికే ఏర్పాటు దేవుడు చేశాడు. ఇంకోటి ఏంటనంటే మనం ఈ శ్వాసక్రియ అనేది ఇలా జరగటం వలన, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస వలన ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదలటం వలన, ఈ ప్రక్రియ అనేది జరగటం వలనే మనం మాట్లాడగలుగుతున్నామండి. అర్థమవుతుందా? మనం మాట్లాడగలుగుతున్నాం అని అంటే కారణం ఏంటనుకుంటున్నారు? ఈ శ్వాసక్రియ వలనే, ఊపిరి తీసుకోవటం వదలటం వలనే. ఎలాగనంటే, మనం ఊపిరి తీసుకుంటున్నాం, వదులుతున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వల్ల మనకేం ఉపయోగం లేదనుకుంటున్నాం. కానీ అలా వదలటం వల్లనే మన ముక్కుకి గొంతుకి ఒక కనెక్షన్ ఉంటుందండి. గొంతు దగ్గర మొత్తం కలిసిపోయి ఉంటుంది. దాన్ని ఏమంటారు? కుహరం అంటారా?
ఆ? ఆ గొంతు దగ్గర కలిసిపోయి ఉంటుంది, అది స్వరమండలం అని అంటారండి. ఆ స్వరమండలం దగ్గర నాద తంతురులు అనేవి ఉంటాయండి. ఆ నాద తంతురులు అంటే మనం మాట్లాడడానికి, మనం శబ్దాలు పలకటానికి, ఇప్పటివరకు పాటలు పాడారు కదండి, వాళ్ళు పాటలు పాడడానికి, అలాగూ అనుకూలించడానికి ఆ నాద తంతులను ప్రేరేపించే విధానం కోసమే ఈ కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ బయటకు వదిలిపెట్టేటట్టుగా దేవుడు ఏర్పాటు చేసేయండి. ఒకవేళ అదే జరగకపోతే మనం మాట్లాడలేము, మనం పాటలు పాడలేము, మనం ఏ శబ్దాలు మనం మన నోటితో చేయలేము. అంటే చూసారా, మన నోటి ద్వారా మనం గాలి పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం. ఈ ప్రక్రియ అంతా దేవుడు ఎందుకు పెట్టాడంటే ప్రతిదానికి ఒక కారణం ఉందండి, తప్పనిసరిగా ఉందండి. దేవుడు ఏ ఆలోచన లేకుండా అనాలోచితంగా ఏది చేయడండి. ఖచ్చితంగా మనకు ప్రతిదీ, ఆయన చేసిన ప్రతిదానికి ఒక బృహత్తర కారణం ఉందండి. ఆ కారణం మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా దేవుడి గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదండి. ఎలాగూ దేవుడు గాలిలో ఆక్సిజన్ ఎంత శాతం ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ ఎంత శాతం ఉండాలి, ఏమంటే హైడ్రోజన్ ఎంత శాతం ఉండాలి, నత్రజని ఎంత శాతం ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు ఆలోచించి పెట్టాడండి. అలాగూ మనం మాట్లాడడానికి ఉపకరిస్తుంది. కానీ ఈరోజు ఈ సంగతులన్నీ తెలుసుకొని, దేవుడా నాకు ఊపిరినిచ్చావు, ఆ ఊపిరి ద్వారా మనం మాట్లాడుకునే శక్తినిచ్చావు అని చెప్పి దేవుని గురించి తెలుసుకొని దేవుడి గురించి చెప్పడానికి ఎవరన్నా ఉన్నారండి? ఎవరు లేరు. అమ్మ కూడా ఏమంటుందనంటే, నా ఊపిరి పోసి కన్నాను రా నిన్ను అని అంటది. ఏమ్మా, అమ్మ కూడా ఊపిరి పోసి కన్నాను. ఏమంటే తల్లి గర్భంలో ఆ సిస్టమ్ ఏర్పాటు చేసింది తల్లే. ఏమంటే గర్భంలో ఉండగా బిడ్డకు ఊపిరి అందుతుందో అందట్లేదో అని చెప్పి ఏమైనా ఫ్యాన్ కానీ ఏమైనా పెట్టిందా? ఏమంటే ఆక్సిజన్ అందేటట్టుగా ఏమైనా ఏర్పాటు ఏమైనా చేసిందా? లేదు కదండి. అలాగూ ఏర్పాటు చేయకపోయిన బిడ్డ కోసం ఆలోచించింది దేవుడు. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం కనుక ఆ బిడ్డ ప్రాణంతో ఉండాలి, వాళ్ళ కోరిక తీర్చాలి. అందుకని దేవుడు ఆ ఊపిరినిచ్చేటప్పుడు దేవుడు ఎంతో ఆలోచించాడండి. ఎంత ఆలోచించినా సరే ఈ భూమి మీద పుట్టిన తర్వాత అండి దేవుడిని మర్చిపోయారు ప్రజలందరూ. ఆ దేవుడు మన కోసం ఈ ఊపిరినిచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు, మన బ్రతికిస్తున్నాడు అన్న సంగతి తెలుసుకోకుండా ఎంతసేపు ఈ లోక సంబంధమైనటువంటి మాయలో పడిపోయారండి. ఎంతగా మాయలో పడిపోయారనంటే, మనకు మాట ఇచ్చింది ఎందుకో, స్వరం ఇచ్చింది ఎందుకో కూడా తెలుసుకోక, ఊపిరినిచ్చింది ఎందుకో కూడా తెలుసుకోక, ఏమంటే లోక సంబంధులుగా మారిపోయి టీవీలు, సినిమాలు, పాటలు, ఈ పిచ్చి పట్టేసేసిందండి లోకానికి. ఎంత పిచ్చి పట్టేసిందనంటేనండి, కరోనా సమయంలో ఒక వీడియో చూశానండి. ఒక ముసలావిడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందండి. కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆవిడ, ఆ ముసలావిడ ఆ ఆపరేషన్ థియేటర్లో ఉందండి, ఐసీయూలో ఉంది. తన ముక్కుకి ఇది కూడా అమర్చి ఉందండి, రెస్పిరేటర్ కూడా అమర్చి ఉంది. అమర్చి ఉన్నటువంటి ఆ సమయంలో కూడా పాట పాడుతుందండి. ఏం పాట? ఏమండి, ఊ అంటావా, ఊ అంటావా? ఏంటండి? ఆ స్వరమండలాన్ని ఇచ్చింది దేవుడు, ఊపిరినిచ్చింది దేవుడు, నిన్ను బ్రతికిస్తుంది దేవుడు. ఊ అంటావా మామ అని చెప్పి పాట పాడుతుందండి ఆ ముసలావిడండి. మరి కొద్దిసేపట్లో చచ్చిపోద్దాం అన్నట్టుగా చావు బతుకుల మధ్య ఉందండి. అయినా బుద్ధి లేదండి. ఏమండి, అయినా ఇంటి దగ్గర ఉన్నంతసేపు పొద్దుగూకులు ఆ టీవీ ఆన్లోనే ఉంటుంది కదండి. వాళ్ళకు కూడా మరి పనే ఉంటుందండి ఇంట్లో. ఎంతసేపు ఆ టీవీ చూసి విని 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 మనం కూడా ఎక్కువగా పాటలు, అయ్యే పాటలు విన్నాం అనుకోండి, మన నోటెంబడి కూడా ఆటోమేటిక్గా అవి కూడా వచ్చేస్తూ ఉంటాయండి. నిజమండి, మనం దేవుడి పాటలు వింటున్నాం కనుక మనకు దేవుడి పాటలు వస్తున్నాయి. మా పిల్లలు పాడారు కదండి, మన చర్చి పిల్లలందరూ పాడారు. ఆ పిల్లల మనసులో కూడా ఆ పాటలు నిరంతరం వాళ్ళు పాడుతున్నారు కనుక ఇక్కడికి వచ్చి స్టేజ్ దగ్గరికి వచ్చి పాడగలిగారు. లేకపోతే వాళ్ళు పాడగలరా చెప్పండి? నిత్యము. ఏమండి, ఆ పాటలు అండి నిజంగా. ఇలాగే ఇంకొక సందర్భంలో అండి, హాస్పిటల్లో పేషెంట్ చావు బతుకుల మధ్య ఉంటే నర్సులు ఈ మధ్య వైద్యం చేయడం మానేసేసి వాళ్ళు కూడా పాటలు పాడుతున్నారండి. వాళ్ళు కూడా ఏం పాటలు పాడుతున్నారు? ఏమండి, డుక్కు 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 అంట. ఏం పాట అది? బుల్లెట్ బండికి వచ్చేస్తావా, డుక్కు డుక్కు డుక్కు. వాడి ప్రాణం గుట్టుకోమనేటట్టు ఉంది కాసేపుట్లో. ఇంకొంచెం సేపు ఉంటే ప్రాణం ఉంటుందో పోద్దా అన్నట్టుగా ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ పాటలు పాడుతున్నారండి. ఏమన్నా బుద్ధి ఉందండి? వాళ్ళు ఏం చేస్తున్నారండి? బ్రతుకేంటో, బ్రతుకు పరమార్థం ఏంటో, దేవుడు ఊపిరి ఎందుకు ఇచ్చాడో, మాట్లాడే శక్తి ఎందుకు ఇచ్చాడో, వీటి గురించి ఏమాత్రం ఆలోచించకపోయినా తనకున్నటువంటి శక్తులన్నిటినీ నిర్వీర్యం ఈ లోక సంబంధంగా ఉపయోగించుకుంటూ ఈ లోకపు మాయలో పడి మనిషి తన బ్రతుకునంత సర్వనాశనం చేసుకుంటున్నాడండి. దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్నాడండి. అలాంటి వాళ్ళ కోసం దేవుడు ఏం మాట అన్నాడు ఒకసారి చూస్తారా?
ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం అండి. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలో, మీరు పాడేవన్నీ పిచ్చి పిచ్చి పాటలో, ఊ అంటావా కాదు, లేకపోతే ఈ పాటలు కాదు, పాడాల్సిందే దేవుడి పాటలు, దేవుని మహింపరిచే పాటలు పాడాలి, దేవుని కోసం దేవుని మాటలు చెప్పాలి. అందుకే మీకు నోరిచ్చాడు, అందుకే స్వరం ఇచ్చాడు, అందుకే ఊపిరిచ్చాడు. దాన్ని మర్చిపోయి స్వరమండలంతో కలిసి పిచ్చి పాటలండి, ఈ లోకంలో ఉన్నటువంటి పిచ్చి పాటలు పాడుతున్నారా? ఊపిరి ఆగిపోద్ది, జాగ్రత్త. నోటి మాట ఆగిపోద్ది, జాగ్రత్త. ప్రాణం పోనవసరం లేదు, మన నోటి మాట కూడా ఆగిపోద్ది. పెరాలసిస్ వచ్చిందనుకోండి, ఈ చెయ్యి ఎట్టగెళ్ళిపోద్ది, ఈ కాలు ఎట్టగెళ్ళిపోద్ది, వెళ్ళిపోయి నోరు అని చెప్పేది, నోరు ఎలా తిరిగిపోద్ది, నోట్లోని మాట రాదేక. ఇప్పుడు అనము, ఊ అంటావా పాట పాడతారా? అందుకని ఊపిరి వచ్చింది దేవుడు, మాట్లాడడానికి శక్తినిచ్చింది దేవుడు. ఆ సంగతి తెలుసుకోవాలండి ఖచ్చితంగా. ఒకవేళ ఆ సంగతి తెలుసుకోకుండానే ఈ ఊపిరాడుతున్నటువంటి క్రమంలో మన ఊపిరి విడిచామనుకోండి, మన ప్రాణం విడిచామనుకోండి, పరిస్థితి ఏంటనంటే చివరిగా కొన్ని మాటలు చూసుకుని ముగించుకుందాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకుని యోబు గారు అంటున్నారండి. నా జీవము వట్టి ఊపిరేనండి. ఈ ఊపిరి ఆడుతుంది కనుక బ్రతుకుతున్నావు. ఒకవేళ ఊపిరి పోతే నీ జీవితం అయిపోతుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి ఏమండి? అలాగే కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 11వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 11వ వచనం, చివరి మాట అండి. నరులందరూ వట్టి ఊపిరివై ఉన్నారు. నరులందరూ తన నాసికారంధ్రములలో ఊపిరి గల మనుషుని లక్ష్య పెట్టకము అని అంటాడు. ఎందుకనంటే కేవలం వాడు నరుడు, ఊపిరి తీసుకుంటున్నాడు, అంత మాత్రాన అతన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అతని ఆత్మ ఏంటో, అతని గొప్పతనం ఏంటో తెలుసుకోలేదు. ఏ రోజున దేవుడి గురించి అర్థం చేసుకోలేదు. నాసికారంధ్రాల్లో ఊపిరి గలవాడు ఊపిరి పోతే పుట్టున చచ్చిపోతాడు. అలాంటి వాడికి మనం లెక్క చేయాలా? మనుషులకి మనం భయపడాల్సిన అవసరం లేదండి, దేవునికి మనం భయపడాలి. అందుకే దేవుడు మనకి ఊపిరినిచ్చాడు, మనకు బ్రతుకునిచ్చాడు. ఆ సంగతి మనం తెలుసుకోవాలండి ప్రియులారా. నిజంగా చాలా దేవుడి గురించి అర్థం కాక ఏమండి ఎన్నో విషయాల్లో మనిషి పొరపాటు పడుతున్నారండి. ఈ శరీరంలో ఉన్నది ఆత్మ, ఆత్మకే ఆ పేరండి. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. సుబ్బారావు గారు చనిపోయారండి అని అంటారు. చనిపోయారంటే అర్థం ఏంటి ఏమండి? సుబ్బారావు గారు చనిపోయారనంటే వెళ్ళిపోయారు. ఆయనకి లేరండి మన మధ్య, వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమండి? ఆ పెట్టెలో పెట్టుంది కదా శవం, ఏమండి? అది చూసి ఇదిగోండి సుబ్బారావు గారు ఈయనే కదా అని చెప్పానంటే అది ఆయన కాదు, వెళ్ళిపోయాడు. ఆత్మగా వెళ్ళిపోయాడు, శరీరంలో ఉన్నాడు. నిన్నటి వరకు మాట్లాడాడు, నిన్నటి వరకు విన్నాడు, నిన్నటి వరకు చూశాడు, కానీ ఇప్పుడు లేడు మన మధ్య, వెళ్ళిపోయాడు. అంటే ఆత్మ అండి. ఈ ఊపిరి వలన కాదు, ఈ శ్వాస తీసుకోవటం వలన కాదండి. కానీ ఈ విషయాలు మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాలండి. ఈ బొందులో ప్రాణం ఉన్నంత వరకు ఏమంటే మనిషి ఎట్లా మిడిసి పడిపోతూ ఉంటారు చెప్పండి? ఎవరినైనా మనం ఆపగలమా ఏమండి? ఎవరిని మనం ఆపలేమండి. ఏమంటారు ఏమండి? ఊపిరి ఉన్నంత కాలం పలానా పార్టీ కోసమే నేను పనిచేస్తానంటారు. అసలు ఊపిరిచ్చింది ఎందుకో తెలిస్తే అప్పుడు మనం ఎవరి కోసం బ్రతకాలో, ఎవరి కోసం సేవ చేయాలో మనకు అర్థమవుతుంది. పలానా పార్టీ కోసం సేవ చేస్తానున్నావు, అంత గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం ఉంటామని చాలామంది వాగ్దానం చేశారండి. ఇప్పుడు ఆ పార్టీకే ఊపిరి పోసేవాళ్ళు కావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంతేనా? ఇకపోతే ఏమండి సినీ పరిశ్రమ కట్ట దాని గురించి ఈ మధ్య డైలాగులు వింటున్నానండి. ఏంటో డైలాగులు అంటే, సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకో. దేని గురించి? మన హీరో గారు వస్తున్నారు, ఎవరో ఇద్దరు హీరోలు ఉన్నారులేండి, వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ పేర్లు చెబుతున్నారు. సినీ పరిశ్రమకు ఊపిరి పోయటానికి వాళ్ళని పుట్టించింది ఏమండి? సినీ పరిశ్రమ బ్రతికించడానిక మీకు బ్రతికినిచ్చింది? కాదండి. అలాగే నాలో ఊపిరి ఉన్నంత వరకు నీ చేయి విడవనని
ప్రియుడు చెప్తాడు, వాగ్దానం చేస్తాడు. ఏమైనా చిన్న తేడా వచ్చిందనుకోండి ఏం చేస్తాడు? ఊపిరి తీసేస్తాడు. దిండు మీద పెట్టి అది వేస్తాడు, ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తాడు. రాత్రి చచ్చిపోయింది, ఏమో మరి అనారోగ్యంతో ఉంది, చచ్చిపోయింది అని అంటాడు. తెల్లారిసరికి నాటకాలు ఆడతాడు. ఎంతమందిని చూడలేదండి. మనుషులు మనం నమ్మడానికి వీల్లేదు. అలాగే ఊపిరి ఉంటే ఉప్పు కళ్ళు అమ్ముకొని బ్రతకచ్చట. ఏమండి, ఇది ఒక సామెత. ఊపిరి ఉంటే ఉప్పు కళ్ళు అమ్ముకొని బ్రతకచ్చ. అలాగే అనుకుని మా తాతగారు ఉప్పు అని అమ్ముకొని చచ్చిపోయారండి పాపం. ఆయనకి ఈ విషయాలన్నీ తెలియదు. దేవుడి గురించి ఆనాడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అందుకని నిజంగా మేము ధన్యులం అయిపోయామండి. నిజంగా మాకు గనక దేవుని వాక్యం అందకపోయి ఉంటే మేము కూడా ఏ ఉప్పు అమ్ముకొని లేకపోతే ఏ పనులు చేసుకునేవాళ్ళు. ఉప్పు అమ్ముకోపోయినా కనీసం ఏదో పని చేసుకొని బతికి చచ్చిపోయేవాళ్ళం కదండి. కానీ దేవుని కోసం బ్రతకాలి, దేవుని మాటలు చెప్పాలి. ఈ విధంగా నేర్చుకొని దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండి ఊపిరినిచ్చినటువంటి దేవుని కోసం బ్రతకాలన్నటువంటి ఆలోచన దేవుని జ్ఞానం వలన మనకి తెలుస్తుందండి. అలాగూ ఏమంటే ఒక వృద్ధుడండి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడండి. హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఎక్కువ రోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చిందండి. అతనికి ఆక్సిజన్ అందించారు, చాలా రోజులు ఆక్సిజన్ అమర్చారు. ఆక్సిజన్ అమర్చేసరికండి ఒక రోజుకి ఆక్సిజన్ అలాగ అందించి ఐసీయూలో ఉంచి ఆ రూమ్కి వాటికి అయ్యే ఖర్చు అండి సుమారు 25,000 రూపాయల వరకు బిల్లు వేస్తారటండి. కరోనా సమయంలో ఒక పేషెంట్కి హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యే సమయానికి 28 లక్షల రూపాయలు బిల్లు వేశారట. ఏమండి, అలాగూ ఒక వృద్ధుడు చాలా రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేసరికి అతనికి బయటకు వచ్చేసరికి అప్పటికే చాలా డబ్బులు చెల్లించారు. ఇంకా మిగిలిన అమౌంట్ కూడా ఎంత కట్టాలండి అని చెప్పేసరికి ఆ అమౌంట్ ఆ బిల్లు చూసిన తర్వాత అతను ఒకటే ఏడుస్తున్నాడటండి. ముసలాయన పాపం ఏడుస్తుంటే ఏంటి పెద్ద అయినా ఎందుకు ఎలా ఏడుస్తున్నావు బిల్లు చూడంగానే? ఒకవేళ నువ్వు బిల్లు కట్టలేకపోతే కనుక పర్వాలేదులే, నువ్వు వెళ్ళిపో, ఏం పర్వాలేదు, ఇంతకాలం సగం బిల్లు చెల్లించారు కదా, మిగతా సగం బిల్లు కట్టకపోయినా పర్వాలేదు అని చెప్పి హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళు అతను ఏడుపు చూసి బాధ చూసి వెళ్ళిపోయి అని చెప్పని అన్నారంటండి. అయినా కానీ ఆపకుండా ఏడుస్తున్నాడటండి. ఒకటే ఏడుపు, కన్నీరు మున్నీరు అయిపోతున్నాడంట, వెలిపిస్తున్నాడట. ఎందుకు పెద్ద అయినా ఈ బిల్లు కట్టద్దు అన్నాం కదా, అయినా ఏడుస్తున్నావు ఏంటనంటే అప్పుడు అన్నాడట ఆ ముసలాయన, ఏమండి నాకు సుమారుగా 15 రోజులు 20 రోజులు నాకు హాస్పిటల్లో ఉంచి ఆక్సిజన్ ఇచ్చి నన్ను బ్రతికించడానికి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు అయితే 70 ఏళ్ళుగా దేవుడు నన్ను బ్రతికించాడు. 70 సంవత్సరాలుగా ప్రతి క్షణం ప్రతి నిమిషం ఊపిరి పీల్చుకొని బ్రతికాను. నేను దేవునికి ఎంత రుణపడిపోయి ఉన్నాను అని చెప్పి ఆ విషయం తలుచుకొని బాధపడిపోయి కుమిలి ఏడుతున్నాడటండి. అతని జీవిత చరమాంకంలో అంటే అతనికి ఈ బుద్ధి ఎప్పుడు వచ్చిందన్నమాట? ఆ సమయంలో వచ్చిందండి. ఆ క్షణంలో ఆఖరి నిమిషంలో వచ్చింది. బ్రతికాడు. నిజంగా అండి ఎలాంటి పరిస్థితి అందరికీ రాకూడదండి. నిజంగా మనకు ఆయుష్ ఉండగానే, మన బొందులో ఊపిరి అనేటువంటిది ఉండగానే, ప్రాణం ఉండగానే మనం ఈ సంగతులు మనం తెలుసుకోవాలి, మన బ్రతుకు మార్చుకోవాలి, దేవుని కోసం బ్రతకాలండి. ఊపిరి ఉన్నంత వరకు దేవుని కోసం బ్రతకాలండి. ఊపిరినిచ్చిన దేవుని కోసమే బ్రతకాలి. ఈ లోకంలో మరెవరి కోసం బ్రతకాల్సిన అవసరం మనకు లేదండి. ఎందుకంటే మనకు బ్రతికిచ్చింది దేవుడు. చనిపోయిన తర్వాత మనల్ని బ్రతికించేది కూడా దేవుడు అండి. ఊపిరి లేకపోయినా యేసుక్రీస్తు వారి శవం శిలువలో చనిపోయిన తర్వాత ఆ శవాన్ని సమాధి చేసేసారు. 3 రోజుల పాటు అక్కడ ఉంది. మళ్ళీ ఆత్మ రాగానే ఏమైంది? మళ్ళీ బ్రతికిందండి, మళ్ళీ తిరిగి లేచిపోయిందండి. అంటే 3 రోజుల పాటు ఊపిరి తీసుకోకపోయినా మళ్ళీ బ్రతికే ఛాన్స్ ఉందా? ఉందండి. 3 రోజులు కాదండి, మళ్ళీ యేసుక్రీస్తు రెండవ రాకడ అనేది జరిగితే ఆ రోజుకి అంటే కొన్ని వేల సంవత్సరాలుగా చనిపోయినటువంటి నీతిమంతులు కూడా మళ్ళీ బ్రతుకుతారు. ఊపిరి పోసుకొని మళ్ళీ బ్రతుకుతారు. మళ్ళీ మన శరీరాలన్నీ ఆటోమేటిక్గా మళ్ళీ మనకి వస్తాయి, మనం తిరిగి లేపబడతాం. అదేనండి క్రైస్తవ విశ్వాసం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనకు ఊపిరినిచ్చినటువంటి దేవుని కోసం మనం బ్రతకాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ,